హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సారీ అండి, కొంచెం వీడియో లేట్ అయిపోతుంది. ఎంత తొందరగా చేద్దామని ఏదో ఒక ఆటంకంలాగా పాప స్కూల్ ఓపెన్ అవ్వడం, స్కూల్ చేంజ్ అవ్వడం వల్ల కొంచెం తిరగడం ఎక్కువైపోతుంది. టీసీలు అది తీసుకోవడానికి ఇక్కడ నుండి లేట్ కాకుండా జాగ్రత్తగా చూసుకుంటానండి. ప్లీజ్ అండి, వీడియో లేట్ చేసినందుకు సారీ. ఇక వీడియోలోకి ఎంటర్ అవుదాం. మొన్న ఎక్కడితో ఆఫ్ చేశాను అంటే, అబ్బాయి అమ్మాయికి ఒక విషయం చెప్పాలని అక్కడితో ఆపేశాను కదండి. ఇప్పుడు అది కంటిన్యూ అయిపోదాం. ఆ అబ్బాయి అమ్మాయితో అంటాడు, నేను మీతో ఒక విషయం చెప్పాలి అని చెప్తాడు. ఆ అమ్మాయి సరే అంటుంది. తర్వాత రోజు ఆ అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ దగ్గర నుండి కూరని తీసుకొని వాళ్ళ అమ్మాళ్ళ ఇంటికి వెళ్తున్న దారిలో ఈ అబ్బాయి అమ్మాయి దగ్గరికి వెళ్ళి అంటాడు, నేను మీతో విషయం చెప్పాలన్నాను కదండి, ఇప్పుడు చెప్తాను అంటాడు. సరే చెప్పండి అని అమ్మాయి కూడా అంటుంది. అప్పుడు ఆ అబ్బాయి ఒక 5 నిమిషాల దాకా మాట్లాడడం ఆపేస్తాడు. ఏమైంది, చెప్తానన్నారు కదా, ఏం చెప్పట్లేదంటే టెన్షన్ పడుతూ ఉంటాడు ఆ అబ్బాయి. అప్పుడు అమ్మాయి, పర్లేదండి చెప్పండి, ఏదైనా పర్లేదు చెప్పండి, మన ఫ్రెండ్సే కదా అని అంటుంది. అప్పుడు ఆ అబ్బాయి ఒకే ఒక్క మాట చెప్పేస్తాడు. అది ఏమిటంటే, నన్ను మీరు పెళ్లి చేసుకుంటారా అని అడుగుతాడు. ఆ అమ్మాయి అలాగా షాక్లో ఉంటుంది. తర్వాత 2 నిమిషాల వరకు ఆ అమ్మాయి అంటుంది, అదేంటి నువ్వు నేను ఫ్రెండ్స్ కదా, మనం ఫ్రెండ్షిప్ చేసింది ఇప్పుడే కదా, అందులో మన ఏజ్ ఏంటి, మనమేంటి, చదువుకున్న వయసులో ప్రేమ ఏంటని ఆమె చెప్తుంది. నాకు అదంతా అనవసరం, నేను ఎప్పుడైతే నిన్ను చూశానో అప్పుడే నువ్వంటే నాకు లవ్ కలిగింది నీ మీద. అప్పటి నుండి నువ్వే నా ప్రాణం అయిపోయావు, కాబట్టి నువ్వు లేకపోతే నేను బతకలేను, నేను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని ఆ అమ్మాయితో చెప్పేస్తాడు. ఆ అమ్మాయి మాత్రం ఇవేవి వినిపించుకోకుండా కోపంతో వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ అబ్బాయి ఏమో ఆ అమ్మాయి వెంట పడితే బాగోదని చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళిపోతాడంటే వాళ్ళ వదిన వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వాళ్ళ వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ వదిన, రాజురా భోజనం చేద్దాము అని అంటుంది. అంటే లేదు వదిన, నేను తిన్నా, నాకు మనసు బాగాలేదు అని అంటే, ఎందుకు మనసు బాగాలేదు, ఏమైంది అని అంటారు. అంటే ఏం లేదు అని అంటారు. అంటే నువ్వు ఎప్పుడు ఎలాగుంటావో నాకు తెలియదు, ఏంటి ఏమైందో నాకు కూడా చెప్పకూడదా, చెప్పు పర్లేదు అని అంటారు. అంటే లేదు వదిన, ఏం లేదు, కొంచెం హెల్త్ బాగాలేదు, హెడేక్ అని చెప్తాడు. అప్పుడు తను అంటుంది, నేను నిజం చెప్పనా అని అంటుంది. ఏంటి అని అంటే, నువ్వు రాణిని ఇష్టపడుతున్నావు కదా అని అనేస్తుంది. వదిన నీకెలా తెలుసు అంటే, నేను నీ వదిన్ని, నాకెందుకు తెలియదు, నువ్వు ఎప్పుడు ఎలాగుంటావు, ఎంత ఇదిగా ఉంటావు నాకు తెలుసు కదా, తను దగ్గర ఉన్నప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నావు, దూరంగా ఉంటే ఏదో ఆలోచనలు ఉంటున్నా, ఆ మాత్రం తెలియదు అనుకున్నావు అని చెప్పి తన మధ్యతో ఇలా చెప్తుందన్నమాట. తను కూడా అవును వదిన, నేను ఇష్టపడుతున్నాను, ఇప్పుడే ప్రపోజ్ చేసి కూడా వస్తున్నాను, అయితే ఏమన్నది తను అని అడుగుతుంది. అడిగితే వదిన కోపంతో వెళ్ళిపోయింది వదిన, ఏమీ చెప్పలేదు అంటే, అవును కదరా తప్పు, ఇప్పుడు మీ ఏజ్ ఏంటి, ఈ వయసులో మీరు ప్రేమించుకుని ఏంటి అని అంటే, అదంతా తెలియదు వదిన, నాకు అమ్మాయి అంటే పిచ్చి ఇష్టం, ప్రాణం కన్నా ఎక్కువ ఇష్టపడుతున్నాను, నాకు తను కావాలి, తను లేకపోతే బ్రతకలేను వదిన అని వాళ్ళ వదినతో కూడా చెప్తాడు. సరేలే నేను చూసుకుంటానులే, తనకి వెళ్ళవాలిగా నేను నచ్చ చెప్తాను, కానీ ఇప్పుడు మాత్రం వద్దు, లవ్ చేసుకోండి కానీ పెళ్ళి మాత్రం వద్దు, నేను తనకి చెప్పి చూస్తాను, ఒకవేళ తనకు కూడా ఇష్టమైతే ఒప్పుకుంటుంది, లేకపోతే లేదు అని తను వాళ్ళ మధ్యని కొంచెం హ్యాపీగా చేయడానికి చూస్తుందన్నమాట. తను కూడా సరే అన్నట్టుగా తలుపుతాడు. అంతే, అక్కడితో అబ్బాయి కొంచెం డల్గానే ఉంటాడు. తర్వాత రోజు అమ్మాయి ఇక వస్తుంది అనుకొని వాళ్ళ వదిన వాళ్ళ ఇంటి దగ్గర, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం రావడం మానేసింది. ఎందుకు తిను ఒక రోజు అయింది, 2వ రోజు అయింది, ఇంకా రావట్లేదు అని అబ్బాయి కూడా ఆలోచించడం మొదలు పెడతాడు. ఇంకా వాళ్ళ ఇల్లు తెలుసు కాబట్టి డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఆ రోజు మరుసటి రోజు హ్యాపీ న్యూ ఇయర్ రాబోతుంది అనమాట. అంటే ముందు రోజు 30 అనమాట. ఆ 30 రోజు మాత్రం ఆ అమ్మాయి ఏం కనబడుతుందో లేదని 31కి వెళ్తాడు. 31st న్యూ ఇయర్ కాబట్టి ఆ అమ్మాయి కనబడదు. ఎంతసేపటి కనబడిపోయేసరికి ఆ రోజు నైట్ వరకు వెయిట్ చేసి 12కి వాళ్ళ ఇంటి ముందు కలపూలు పెడతాడు. తర్వాత ఏమైంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం.